తెనాలి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న అన్నా క్యాంటీన్ని మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ తనిఖీ చేశారు. క్యాంటీన్లో పరిశుభ్రత, పేదలకు పెట్టే భోజనము, కర్రీస్ని ఆయన పరిశీలించారు. తెనాలి ఆర్టీసీ బస్ స్టేషన్ సమీపంలో ఉన్న అన్నా క్యాంటీన్లో పేదలకు 5 రూపాయలకి ఇచ్చే భోజనం బాగుందని తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ అన్నారు. అక్షయ పాత్ర ద్వారా ప్రభుత్వం పేదలకు అందిస్తున్న భోజనంతో పాటు కర్రీ, సాంబార్, పెరుగు బాగుందని చెబుతూ 5 రూపాయలు టీ కూడా రాని ఈ కాలంలో పేదలకు భోజనం పెట్టేందుకు ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ కార్యక్రమం వల్ల ఎంతో మంది భోజనం చేస్తున్నారని ఆయన చెప్పారు. ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉన్న క్యాంటీన్లో రోజుకు 900 మంది భోజనం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఆయనతో పాటు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. అన్నం పెడుతుంది వ్యవస్థ అవి బాగుండాలి. దీని మళ్ళాంటి వాళ్ళని నిలబెట్టాలి. రెగ్యులర్ విధుల్లో భాగంగా ఈరోజు మన బస్టాండ్ దగ్గర ఉన్న అన్నా క్యాంటీన్ని పరిశీలించడం జరిగింది. ఇక్కడ అంతా మెయింటెనెన్స్ అంతా చాలా బాగుంది. మరి నేను ఒకసారి ఫుడ్ టేస్ట్ కూడా చూశాను. కర్రీ కానివ్వండి, లేకపోతే సాంబార్, పెరుగు అన్నీ మన అక్షయ పాత్ర వాళ్ళు పంపిస్తున్నారు రెగ్యులర్గా. సుమారుగా డైలీ ఒక 900 మంది, ఉదయం ఒక 400, మధ్యాహ్నం 400 మంది, రాత్రిపూట ఒక 175-200 మంది వరకు ఇక్కడ భోజనం చేస్తున్నారని మన ఇక్కడ నిర్వాహకులు చెప్తే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం. మరి 5 రూపాయలకి అన్నం దొరకడం చిన్న విషయం కూడా కాదు. 5 రూపాయలకి అసలు ఏమీ రాని పరిస్థితుల్లో, ఒక టీ కూడా బయట రాని పరిస్థితుల్లో మరి నిజంగా ఇంత గొప్ప విషయం అన్నా క్యాంటీన్ పేరుతో పేద ప్రజలకి అన్నం పెట్టడం అనేది నా దృష్టిలో చాలా గొప్పగా కనిపిస్తుంది. ఈ వ్యవస్థ బాగా వర్ధిల్లాలి, పేదలకి అన్నం దొరకాలి. ఇది ఇంకా ఏమన్నా చిన్నవి ఉన్నా కానీ వీళ్ళని గైడ్ చేస్తాం మేము ప్రాపర్గా. ఆ అక్షయ పాత్ర గురించి మీరు వినే ఉంటారు. ది బెస్ట్ మనకి పిల్లలకు కానివ్వండి, MDM కానివ్వండి, అన్నీ వాళ్లే పంపిస్తున్నారు. వాళ్ళని కూడా ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నా ఇంత బాగా చేస్తున్నందుకు. ఈ అన్నా క్యాంటీన్ ఎప్పుడు ఎల్లవేళలా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.